గుడివాడ నుంచి కొడాల నానిని తప్పించనున్నారా? తెరపైకి కొత్త అభ్యర్థి రాబోతున్నారా? నానికి టికెట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. గుడివాడ అంటే కొడాల నాని, కొడాల నాని అంటే గుడివాడ అన్న రేంజ్లో పరిస్థితి ఉంది. వరుసగా 4 సార్లు గెలిచి కొడాల నాని గుడివాడను కంచుకోటగా మలుచుకున్నారు. అయితే ఈసారి ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని హైకమాండ్ గుర్తించింది. కొత్త వారిని బరిలో దించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. గుడివాడలో కమ్మ సామాజిక వర్గం అధికం. అదే సామాజిక వర్గానికి చెందిన కొడాల నాని గత 4 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. విస్తరణలో పదవి కోల్పోయారు. కొడాల నాని విషయంలో కమ్మ సామాజిక వర్గం భిన్నంగా ఆలోచించేది. తమ కులానికి చెందిన వ్యక్తిగా అభిమానించి ఏకపక్షంగా మద్దతు తెలిపేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. తెల్లవారులేస్తే చాలు కొడాల నాని చంద్రబాబు, లోకేష్లను తిట్టిపోస్తున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కమ్మ కులస్తులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం జగన్ మెప్పు కోసం చంద్రబాబును తిట్టడాన్ని సహించలేకపోతున్నారు. ఈ పరిస్థితి కారణంగానే గుడివాడ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న వెనిగండ్ల రాముని ఎంపిక చేసింది. దీంతో కమ్మ సామాజిక వర్గం ఆయన వైపు టర్న్ అవుతోంది. దీంతో ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఎంపీగా ఉన్న బాలశౌరి గుడివాడ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓసారి కొడాల నాని అనుమతి లేకుండా ప్రభుత్వ కార్యాలయానికి బాలశౌరి హాజరు కావడం వివాదంగా మారింది. అయితే ఇటీవల బాలశౌరి పార్టీ మారారు, జనసేనలో చేరారు. దీంతో అక్కడ వివాదం ముగిసిపోయిందని అంతా భావించారు. అయితే వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న హనుమంతరావు అనే వ్యక్తి అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆయనకి సీఎంఓ నుంచి పిలుపు రావడంతో కొడాల నానిని తప్పిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది.